హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరికైతే ఒక ప్యాకెట్ కనిపిస్తుంది కదా, అదేంటో మీకు అందరికీ తెలిసి ఉండిద్ది. ఇన్కేస్ తెలియకపోతే చెప్తున్నాను చూడండి. అంటే అంగన్వాడీలో మనం 6 months అబోవ్ పిల్లలకి మాత్రమే ఇస్తారు ఇది. కొంతమంది పాలపిండి అని అంటారు, ఇంకొంతమంది బల్లో పిండి అంటారు, ఇంకొంతమంది బాలామృతం అంటారు. నేమ్స్ ఏదైనా పిండి అయితే ఒకటేను. దీనితో నేను ఒక రెసిపీ చేస్తున్నాను. ఎందుకు అంటే అది పొడి పొడిగా ఉంటుంది, మనం తినడానికి కొంచెం వీలవ్వదు. అదే మనము రెసిపీ ఫామ్లో తింటే మనం తినగలం కదా. సో ఇంకా అందుకని మేమైతే ఇప్పుడు రెసిపీ చేస్తున్నాను. రెసిపీ అంటే ఏదో అనుకోకండి, సింపుల్గా వడలు చేస్తున్నాను. సరే అండి, మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో పిండి వేసుకోవాలి. ఇంకా క్వాంటిటీ టెక్స్చర్ చూసుకుంటూ మనం వాటర్ పోసుకోవాలి. అంటే అది ముద్దలాగా వచ్చేదాకా కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోస్తే అందులో షుగర్ కూడా ఉండిద్ది, అంతా కరిగి కొంచెం వాటర్గా అయిపోద్ది. సో అందుకని మనం చూసుకొని వాటర్ తగినంత వేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అసలు మా పప్పిని చూడండి అసలు ఎలా కూర్చునిందో. అసలు వాటర్ అంతా కారుస్తుంది మౌత్లో నుంచి, అసలు ఎమ్మీగా ఉంటుంది. ఆ పౌడర్ స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్ ఉండిద్ది, అంటే ఎనర్జీ కూడాను. పప్పి అంతసేపు కూర్చొని చూస్తుంటే ఇంకా సర్లే అని చెప్పి వేసాము. తినేసి ఇంకా చూస్తూ ఉంది, ఇంకా కొంచెం పెట్టండి అనేసి. ఎంత క్యూట్గా చూస్తుందో కదా. సరే అండి, ఇంకా వడలు చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి. అండ్ ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి. సో ఇంకా అలా చేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని వడలాగా ప్రెస్ చేసుకోవాలి. సో ఆ ప్రెస్ చేసుకున్నది ఆయిల్లో వేసుకుంటే ఇంకా అలా చూసారా పూరీలాగా పొంగాయి. సో సూపర్గా పొంగాయి కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీ దగ్గర ఆ పిండి కానీ అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనలీ వడలు అయితే రెడీ అయిపోయాయి, ఇంకా మనం తినేయచ్చు. నేనైతే తినేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేసి తినేసి ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.